సంబంధం లేదు, డిశ్చార్జ్ పిటిషన్లు అవే, నాకేం సంబంధం లేదు, ఇందులోంచి నన్ను డిశ్చార్జ్ చేసేయండి. రెండోది ఏంటంటే, లేదా విచారిస్తే అన్ని పిటిషన్లు కలిపి ఒకేసారి విచారించేయండి అని. అవేం కుదరలేదు. కానీ ఇవాళ ఏ స్థాయికి వచ్చేసావంటే, అంటే మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, అమ్మయ్య కనీసం జగన్ కోర్టుకు వస్తున్నాడా అంటే, ఎప్పుడో ఇంత తీవ్రమైన ఆర్థిక నేరస్తుడి విషయంలో నేనంటూ అన్న మాట కాదు, గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్న మాటలే కోర్టు చేసుకుంటూ ఉంటే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన సిచ్యువేషన్ కనపర్తి గారు? అదే సార్ నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా చట్టం అనేది సామాన్యులకు ఒకటి, అసామాన్యులకి ఒకటి అనేది క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డిని చూస్తే, వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి గారిని చూస్తే, ఎంపీ ఒక హత్య కేసులో ముద్దాయిగా ఉండి అతన్ని అరెస్టు చేయటం కోసం దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వచ్చి అరెస్ట్ చేయడానికి నానా తంటాలు పడి, అతను వాళ్ళ మదర్కి అనారోగ్యం పేరుతో ఒక హాస్పిటల్లో డ్రామా ఆడితే అతన్ని అరెస్ట్ చేయటం సిబిఐ వల్ల కాల. అది మన దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ డొల్లతనం. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి అలాంటి ఏమైనా చేయగలుగుతాడు. అతనికి ఈ కేసులు ఇవి అనేది నన్నేమీ చెయ్యలేవు. మనకొక అతను ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళకి పార్లమెంట్లో బలం ఉంటే నా దగ్గర రాజ్యసభ సభ్యులు బలం ఉన్నారు, మనకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఏం చేయలేరు అన్నాడు. ఏంటి అసలు ఇప్పుడు నేరాలకి నీ దగ్గర ఉన్న రాజ్యసభ సభ్యులకి సంబంధం ఏంటి? అసలు నిన్ను ఎవరు అడిగారు? క్విడ్ ప్రోకో అంటే ఎవరిని బెదిరిస్తున్నావు? అదే క్విడ్ ప్రోకో. నీ రాజ్యసభ సభ్యుల బలం ఎందుకు అంటే, నువ్వు నేరాలు చేసి ఒక కులాన్నో ఒక మతాన్నో రెచ్చగొట్టి అడ్డబెట్టుకొని నువ్వు రాజకీయం చేసినట్టు నీ నేరాలకు అడ్డు పెట్టుకుంటున్నావు తప్ప ఏంటిది? ఇది సామాన్యులకు అర్థం కాదా ఇది? ఇవాళ జగన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జగన్ ఎప్పుడు జైలుకు పంపిస్తున్నారు ప్రజలు అడుగుతూ ఉన్నారు. లిక్కర్ కేసులు ఉన్నాయి అతని మీద అన్ని విధాల నేరాలు. ఈ భారతదేశంలో బిఎన్ఎస్ కింద కానీ పాత సిఆర్పిసి కింద కానీ ఐపీసీ కింద ఎన్ని నేరాలు ఉన్నాయో అన్నిట్లో ముద్దాయి అతను. కాదు కనపర్తి గారు, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఈ పోర్ట్లు లేకపోతే మైనింగ్, రియల్ ఎస్టేట్, లైసెన్సులు, ప్రాజెక్టులు, సెజ్లు ఏది వదలలేదు కదా. కానీ అధికారులకు వచ్చిన తర్వాత కాదు, నాకు ప్రశ్న ఏంటంటే, అధికారులకు వచ్చిన తర్వాత అయినా సరే 40,000, 50,000, 1,00,000 కోట్ల ఏదో లెక్క అయిపోయింది అని అప్పుడు కూడా ఆయన మానలేదు. మానితే మళ్ళీ మైనింగ్ స్కాము, మళ్ళీ ల్యాండ్ స్కాము, మళ్ళీ లిక్కర్ స్కామ్ వచ్చి ఉండవు తెర మీదకి. అంటే ఇక ఇతనిలో మార్పు రాదు అని ఫిక్స్ అయిపోవడం కరెక్టా, బెటరా? అతను 100% ఏంటంటే సార్, ఎన్ని నేరాలు చేసినా మనకు లెగసీ లాగా ఉంది, మనకు నమ్మిన ఒక కులం ఉన్నది, మనం మోసబొచ్చు ఈ ప్రజల్ని, పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ అనే సూత్రాన్ని అతను గట్టిగా నమ్మాడు. నేరాలకి మొన్న వచ్చిన ఓటింగ్ చూస్తే ఇప్పుడు మనం జంగిల్ రాజా చూసాం. బీహార్ ఎలక్షన్ ఏం జరిగిందో, బీహార్ ఎలక్షన్లో జంగిల్ రాజా మళ్ళా వస్తాడంటే ప్రజలు తిరస్కరించారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి అనే వాడిని ప్రజా జీవితం నుంచి తరిమేస్తే తప్ప, ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నా సార్, ఒక సామాన్యుడు 2,500 వాయిదాలకి ఈ దేశంలోనే అత్యధిక నేరాలు చేసిన వ్యక్తిగా ఉండి ఒక ఎంపీగానో లేకపోతే ఒక ముఖ్యమంత్రిగానో ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి అతను 2,700 వాయిదాల కోర్టుకు హాజరు కాలేకపోయాడంటే ఇంకొక సామాన్యుడికి ఇస్తారా? ఆఫ్టర్ ఒక 307 హత్యాయత్నం కేసులో 2 వాయిదాలకి ఆరోగ్యం బాగలేకపోతే అతనికి ఎమ్మటే ఎన్బిడబ్ల్యూ పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు, పోలీసులు తీసుకొచ్చి ఆధార పెడతారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ కోర్టుకు వస్తున్నాడంటే ఏదో కోర్టుకు వస్తున్నాళ్లే, కోర్టుకు రప్పించగలుగుతున్నాములే అని రాజకీయ నాయకుల్లో అయితే ఉంది, కానీ ప్రజలు చేదరించుకుంటున్నారు మన వ్యవస్థల్ని. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానివ్వండి, అనేక రకమైన బెంచీలు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి నేరాలు కోర్టుల్లో రోజువారీ విచారణ జరపమని ఇచ్చారు, రోజువారీ విచారణ జరపమని. మరి జగన్మోహన్ రెడ్డి లాంటి నేరస్తుల్ని మనం ఈ విధంగా వదిలేస్తే ఈ సమాజానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు కానివ్వండి, న్యాయస్థానాలు కానివ్వండి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ఇప్పుడు పదే పదే చంద్రబాబు అరెస్ట్ చేయాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ అరెస్ట్, ఇంకా అరెస్ట్ చేయలేని వీళ్ళు, సంబంధం ఏముందండి? వాళ్ళ నేరాల వరకే ప్రూవ్ చేయటం వరకే. మనం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు 25 సంవత్సరాలు తాను ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి నమ్మించి
ఐఏఎస్ఎల్ని ఐపీఎస్లు గొంతు కోశారు. ఆ ఐఏఎస్ ఐపీఎస్ ప్రజల గొంతు కోశారు. అతను చెప్పింది నమ్మటమేనా? మీరు ఏమాత్రం కనీసం ఐఏఎస్ ఐపీఎస్లు ఒక బాధ్యతగా వ్యవహరించారా? మొదటి రోజే అతను ముఖ్యమంత్రి అయ్యే మొదటి రోజే ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రజా వేదికలో మీటింగ్ పెట్టి, సివిల్ సర్వీస్ అధికారుల మీటింగ్ పెట్టి, దిస్ ఇస్ ద లాస్ట్ మీటింగ్, రేపు నేను డెమాలిష్ చేస్తున్నానంటే మీరు చప్పట్లు కొడతారా? మీకు అసలు మైండ్ సరిగా పనిచేసిందా? మీరు కట్టిందే కదా. ఏం లేదు, ఇంకా అక్కడ సీఎం ఏం చెప్తే అది ఉత్సవ విగ్రహాల్లాగా ఊగడము చప్పట్లు కొట్టడం అంతే. అసలు చప్పట్లు కొట్టొచ్చా? అదేంటి సార్, ఇది ప్రజల సొమ్ముతో కట్టింది, మనం ఉపయోగించుకుందాం. అది కూడా ఆయన మీటింగ్ పెట్టడానికి 4 రోజులు వెతికారు, ఎక్కడ అంత పెద్ద హాల్ దొరక్క. అటువంటిది ఎట్లా మనం చేస్తామని ఒక్క ఐఏఎస్ మాట్లాడారా? ఏమవుతుంది నీ ఉద్యోగం? భారతదేశంలో ఎక్కడైనా సివిల్ సర్వెంటే కదా, నీకు బిజినెస్ రూల్స్ ఉన్నాయి కదా, మీరు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేస్తారా? ఇప్పుడు జైల్లో ఉన్నారు, కొంతమంది ఏమో బెయిల్ మీద ఉన్నారు కదా. సో అసలు అట్లా కూడా కాదు సార్. అతను జైలు నేరాలు చేసి జైల్లో ఉన్నప్పుడు అతను రిలేటెడ్ అంతా కూడా, వాళ్ళంతా కూడా ఏ కేసులో ముద్దాయిలు ఉన్నటువంటి జోలకంటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఈ నేరస్తులందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ హత్యకు గురయ్యారు. ఎందుకంటే వాళ్ళకి సరైన డబ్బు, సరైన న్యాయ సహాయం జగన్మోహన్ రెడ్డి అందించలేదని మేము అప్రూవర్స్గా మారతామంటే వాళ్ళని హత్యలు చేయించాడు.